ఇక్కడ చూడండి మిత్రులారా, మీకు ఆంధ్రజ్యోతి అబద్ధాలు ఎట్లా రాస్తాడు అంటే నేను మళ్ళా చెప్తా. ఆంధ్రజ్యోతి అనేది తెలుగు చరిత్రలోనే ఒక జర్నలిజానికి ఒక దరిద్రమైనటువంటి నల్ల మచ్చ అనమాట. ఈయనంత లోఫర్ గాడు ఈ పత్రిక అంత బోకర్ గాడు ఇంకోడు ఉండడు నాకు తెలిసి. ఇక చూడండి, సహకరించండి, అబద్ధాలు ఎట్లా రాశాడు చూడండి. సహకరించండి, ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం, ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు, చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు, ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ, కలిసి పనిచేయడం పైన అవగాహన. సిగ్గున్నాదిరా ఆంధ్రజ్యోతి? చంద్రబాబును ఎవడన్నా దేకుతున్నాడా? ఢిల్లీలో ఎవడన్నా దేకుతా ఉన్నాడా? ఈయనంట చంద్రబాబుని ఈయన పిలిపించుకొని మీరు మాకు సహకరించండి, మీరు పెద్ద ఇగురు పెడతా ఉన్నారు, ఈయన దగ్గర ఏదో 23 పార్లమెంట్లు ఈలే గెలిచినట్టు, మీరు సహకరించండి అని చెప్పేసి అమిత్ షా అంట ఈయన పిలుచుకొని చంద్రబాబుని పిలుచుకొని అడిగిండంట. ఈ ఆంధ్రజ్యోతితో రాసిండు. ఇది నమ్మాలి మనం, ఇది నమ్మాలి. ఎన్ని గంటలు వెయిట్ చేసింది తెలుసా? సాయంత్రం నుంచి 12 గంటల దాకా నైట్ వెయిటింగే ఉంది. 12 గంటలకు కలిసిండు, అర్ధరాత్రి 12 గంటలకు దొంగల లెక్క మీటింగ్లు పెట్టుకుని ఇద్దరు, చీకటి ఒప్పందాలు కాదు చేసుకోవాల్సినవి పెట్టుకొని ఇది వాస్తవం అని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం. ఇక ఈ తెలుగు రాదు ఎట్లాగో వీళ్ళకు, ఈ గుజరాత్ వాళ్ళకు ఎవడు బ్రీఫింగ్ ఇచ్చేటువంటి తెలుగు మంత్రులు కూడా ఎవడు ఉన్నాడు అక్కడ ఏపీ బీజేపీలా. సో కాబట్టి ఏం చేస్తారు, వీడు ఏం రాసుకున్నా కానీ అదే నిజమని ప్రజలు నమ్ముతారు. ఏపీ ప్రజలు అబ్బా చంద్రబాబు పరపతి ఎట్లా ఉంది చూసినావా, అమిత్ షానే పిలిపించుకొని మాకు సహకరించండి. ఓ వైపేమో గీడ మోడీ ఏమంటాడు ఇక్కడ చూస్తురా, గీనే ఏమంటాడు మోడీ, కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా అంటే బీజేపీ చాలా అద్భుతంగా బలపడతా ఉందని చెప్పేసి ఇదే పేపర్ రోడ్డు రాసిండు మోడీ చెప్పినట్టు. ఇదే పేపర్ రోడ్డు ఏం రాస్తాడు, మీరు మాకు సహకరించండి, ఎన్డీఏని బలపరచండి, మేము చాలా వీక్గా ఉన్నాము, మాకు మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు సహకరిస్తేనే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అన్నటువంటి విధంగా కలరింగ్ వచ్చే విధంగా పేపర్ రాసుకున్నాడు. ఏది వాస్తవం? ఈడ మోడీ చెప్పింది వాస్తవమా, ఈడ నువ్వు రాసినటువంటి తప్పుడు వార్త వాస్తవమా? ఏది వాస్తవం రా? ఇట్లా అబద్ధాలు రాస్తారా? ఇది ఇట్లా రాస్తూ ఉన్నారు. మరి ఇది వస్తూ ఉంటే ఒకటి సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ ఫోటో కూడా నేను చూపిస్తాను, మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ ఇగో ఈయన పోయి అమిత్ షా కాళ్ళు ఈయన మొక్కుతున్నట్టు ఒక ఫోటో ఈ వార్త వచ్చినట్టు బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి ఇది ఫేక్ అని కూడా చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం అన్నట్టు, ఇది కూడా అంతే వాస్తవం. కాకపోతే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫేక్ క్లిప్ కావచ్చు, ఇది అఫీషియల్గా పత్రికల్లో రాసినటువంటి తప్పుడు వార్తగా. అంటే ఎంత భేదం ఉందో, ఎంత మ్యాచింగ్ ఉందో చూడండి మీరు. అంటే వీడు ఒక సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఎలాగైతే సృష్టిస్తారో అలాగనే తన పేపర్లో ప్రింట్ వేసి తప్పుడు వార్తలు రాస్తూ ఉంటాడు ఆంధ్రజ్యోతి అంటాడు. ఎంత ఏంది ఏపీ ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇట్లాంటివన్నీ ఎన్ని చేసి తెలుసా? తెలంగాణలో బొచ్చడు వార్తలు రాశారు, దానికి అర్థం ఉండదు, తోక ఉండదు, తల ఉండదు, ఏది ఉండదు. ఇట్లా అన్ని అబద్ధాలు రాసి 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 ప్రజలను ఒక మైండ్ సెట్ మార్చేసి ఇవాళ తీసుకుపోయి ఒక దుర్మార్గం తీసుకుపోయి మన ఎత్తున కూర్చోబెట్టి ఇలా మా అన్ని ఎండబెడతారు. రేపు ఏపీలో కూడా గిదే జరగబోతా ఉంది ప్రజలారా. ఏపీ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, మరీ చెప్తా ఉన్నా, ఈ దొంగలు రాసేటువంటి వార్తలు మొత్తం తప్పు. నేను తొందరలోనే ఈ దొంగల వార్తలను ఎత్తి చూపేటటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఇక మరి అక్కడ వాళ్ళు తేరుకుంటారో నాకు తెలియదు కానీ కనీసం సామాజిక బాధ్యతగా ఈ దుర్మార్గులు రాస్తున్నటువంటి తప్పుడు వార్తలను మీకు వినిపించాలి కాబట్టి నేను తప్పకుండా ఏపీ ఒక లైవ్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. 100% ఇట్లా రాస్తున్నటువంటి తప్పు వార్తలు మొత్తం ఎప్పటికప్పుడు తిప్పికొడదాం. ఆ ప్రయత్నం కూడా చేద్దాము. నాకు కొంచెం టైం ఇవ్వండి, వారం 10 రోజులలో అది సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. గింత పచ్చ అబద్ధాలు రాస్తారా మరి? ఈయనంటే పిలుచుకొని ఈయనతో మాట్లాడిండంట. ఎవరు? చంద్రబాబును పిలుచుకొని నువ్వు లేకపోతే మా ఎన్డీఏనే లేదు అని చెప్పేసి మోడీ కలవడానికి ఇప్పుడు ఆడ నువ్వు చెప్రాష్ పని ఏమైనా చేస్తాడు పోయి చంద్రబాబు. నువ్వు పోయి బాత్రూమ్లు కడిగి వస్తే నేను మోడీని కనిపిస్తాను అని చెప్పి అనుకో, టక్క పోయి గ్యాప్ లేకుండా ఫినాయిల్ కొట్టి ఆర్పికి పోసి మంచి వేసి కడిగి నీట్గా అద్దం లెక్క కడిగి వస్తాడు. కడిగి వచ్చిన సార్ ఇప్పుడు నాకు ఇస్తారు అపాయింట్మెంట్ అని. సో అట్లా ఉంటుంది అనమాట ఈయన కథ. అందుతనేమో కాళ్ళు జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు ఏంది బూట్లు నాకమని నాకుతాడు. అది చంద్రబాబు తత్వం. సో కాబట్టి ఈ విధంగా పచ్చవార్తలు రాసుకొని ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేయకండి. 200% ఆడ ఏపీలో మళ్ళీ జగనే రాబోతా ఉన్నాడు. ఇది 200% జరగబోతా ఉంది. చూడండి మీరు. ఎందుకంటే ఈ పచ్చ కుక్కలను మనం ఎదుర్కోకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాంగా మేము ఈ కుక్కలన్నీ మందకే వచ్చి తెలంగాణ మీద పడ్డాయి. ఏడు దొరికినట్టు కలిసినాయి, అందరికీ పిచ్చిలు అయిపోయినాయి తెలంగాణలో. ఇప్పుడు ఆ పిచ్చి కుక్కలే మళ్ళీ కొరుతా ఉన్నాయి, ఒకటే ఏడబడతాడ.
సో అట్లనే సేమ్ అక్కడ కూడా ఆ పచ్చ కుక్కలన్నీ అట్లనే వరుతూ ఉంటాయి, జనాల మీద వాడి కరుస్తూ ఉంటాయి, జనాలకు పిచ్చి లేపుతాయి, పిచ్చి లేచినాక పాపం జనాలు ఆగమైపోతారు, అప్పుడు రాష్ట్రం ఆగమైపోతుంది. ఇవాళ తెలంగాణ ఎట్లా ఆగమవుతుందో రేపు నాడు ఏపీ కూడా గట్టనే ఆగమవుతుంది. అంతకుమించి ఇంకొకటి ఏముండదు. జాగ్రత్తగా ఉండండి వీటితోటి. ఇవి చాలా డేంజర్. గజ్జి కుక్కల కంటే, రోగం వచ్చిన కుక్కల కంటే డేంజర్ ఈ పచ్చ కుక్కలు.